రావడం చాలా అదృష్టం, నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. చాలా లక్కీ. సినిమా చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడాల్సిందే, థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే ఈ సినిమా ఖచ్చితంగా. ఓన్లీ పాటలతోనే ఉంటాయి. పాటలు అందరూ బోర్ కొడుతుంది అనుకుంటారు, కానీ పాటలు మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్సలెంట్ గా తీసారు, చాలా బాగా తీసారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. 94 years అయ్యింది, ఆ లెజెండరీ, ఆ థింకింగ్, ఆ థాట్. అంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేదు. విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్ నేను, కానీ వెళ్ళలేకపోయాము. కానీ మా అసలు ఆ విజయ్ దేవరకొండ ఎంట్రీ హైలైట్. రౌడీ కాబట్టి, రౌడీ ఫ్యాన్స్ గా చెప్తున్నాం, ఆయన చాలా హైలైట్, ఆయన వేరే లెవెల్ అంతే విజయ్ దేవరకొండ. ఆడియన్స్ అందరూ కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ లెజెండరీ మూవీ సేమ్ లెజెండరీ లాగే ఉంది, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ మూవీ. గూస్ బంప్ సీన్స్ చాలా ఉన్నాయి, క్లైమాక్స్ హైలైట్. మీరు ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అందరూ చూడాల్సిందే ఈ మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. సో కన్ఫామ్గా మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి. సో ఎందుకు చెప్తున్నా అంటే థియేటర్కి వచ్చి చూడమని, ఆ విజువల్స్ కానీ నిజంగా ఒక లొకేషన్. ఇప్పుడు వరకు కొత్త కాన్సెప్ట్ ఇది, ఎప్పుడు రాదు కూడా ఇలాంటి సినిమా. సో చాలా బాగుంది. సో అందరూ పాటలు అనుకుంటున్నారు, పాటలు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. సో ఫన్ ఉంది, సో ఎమోషన్ ఉంది, ఒక ఫీల్ ఉంది. సో ఫ్యామిలీతో రండి, కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో వాళ్ళే కాదు, మేము కూడా అనుకున్నాం, అంటే అందరూ అన్ని పాటలే ఉంటాయి కదా ఎలా అని చెప్పి, కానీ ఎక్కడ బోర్ అనేది అస్సలు కొట్టదండి. ఖచ్చితంగా మీరు రండి, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. ఆ పాటలనే వచ్చినప్పుడు కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకే బోరింగ్ అనేది మీకు ఉండదు అసలు, ఓకేనా? సో కన్ఫామ్గా థియేటర్కి వచ్చేది చూడండి. సంగీతం శ్రీనివాస్ గారు అయితే చాలా సంవత్సరాల సినిమా అయితే తీయడం జరిగింది. నిజంగా ఆయన డైరెక్షన్లో మేము పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు 94 years అయినా కూడా ఆయన ఇంత మంచి సబ్జెక్ట్ తీయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇందులో పార్ట్ అవడం మేము నిజంగా ఎప్పుడూ అదృష్టం చేసుకున్నాం. సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పుష్పక విమానం, భైరవ దీపం, ఆ సినిమాలు మేము థియేటర్లో చూడలేదు కానీ టీవీలో చూసాం. సో అలాంటిది ఈరోజు ఆయన సినిమాలో యాక్ట్ చేయడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో కన్ఫామ్గా అందరూ థియేటర్కి అయితే వచ్చి చూడండి. సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. సో సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటుంది, 45 minutes గుండెలు పిండేస్తుంది అంతే. చూడండి, క్లైమాక్స్ అదిరిపోద్ది. సినిమా నేను చూశాను, చాలా బాగుంది. పాటతో ఎందుకు మొదలెట్టానంటే ఈ సినిమా అంతా పాటలే. మొట్టమొదటిసారి ఇండియాలోనే కాదు, ఐ థింక్ వరల్డ్లో కూడా ఎప్పుడో 1947 ఎవరో ఫ్రాన్స్లో ఒక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారట, సినిమా మొత్తం పాటలతో ఉండేటట్టుగా. ఇది ఒక మిస్టికల్ విలేజ్. ఒక విలేజ్కి వాళ్ళ గ్రీడీనెస్ ఎక్కువైపోతే ప్రకృతి శపిస్తుంది, దేవుడి రూపంలో ఉన్న ప్రకృతి వాళ్ళని శపిస్తే వాళ్ళకి మాటలు పోయి అందరికీ పాటలు వచ్చేస్తాయి. దాంతో విలేజ్లో ఎలా అయిపోతుందంటే, 1 kg పందారిస్తావా, ఒరే వెధవా ఇటురా, అలా ప్రతిదీ తిట్టుకున్నా కొట్టుకున్నా అంతా పాటలే. అసలు ఆయన ఆలోచించండి, ఒక మిస్టికల్ విలేజ్లో శాపం రావడం, వాళ్ళలో గ్రీడ్ ఎక్కువైపోవడం,